ఆయా ప్రదేశాలను బట్టి అక్కడున్న ప్రాముఖ్యతను బట్టి ఆలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా మందిరాలను భారీ వ్యయంతో నిర్మిస్తుంటారు. ఈ క్రమంలో అంత ఖర్చు పెట్టి కట్టే బదులు ఆ డబ్బుతో పేదలకు ఏదో ఒకటి చేయొచ్చు కదా అని చాలామంది సలహాలు ఇస్తుంటారు. అయితే వారికి తెలియంది ఏంటంటే ఈ ప్రార్థనా మందిరాల వల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. దానివల్ల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ప్రత్యక్షంగా ఆలయం నుంచి, పరోక్షంగా ఆలయాల చుట్టుపక్కల ఉన్న దుకాణాల నుంచి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఇది ఒకసారి మాత్రమే కాదు, ప్రతి నెలా వస్తుంది. ఆ ఆదాయాన్ని ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఇది తెలియని వారు పేదలకు ఖర్చు పెట్టొచ్చు కదా అని ఉచిత సలహాలు ఇస్తుంటారు. అయోధ్య రామ మందిరం విషయంలో కూడా ఇలానే ఎందుకంత ఖర్చు పెట్టి నిర్మించడం, ఏం ఉపయోగం అని అంటున్నారు. అలాంటి వారికి ఈ వీడియో చూపించండి. అయోధ్య రామ మందిరం వల్ల ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో, ఎంతమంది బాగుపడతారో అనేది తెలుస్తుంది వాళ్ళకి. జనవరి 22 భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజుగా నిలవనుంది. రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ దేవాలయం ఓ మహా పుణ్యక్షేత్రంగా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కేవలం ఆలయంలో కొలువు తీరబోతున్న శ్రీరాముడు తన భక్తులకు వరాలు ఇవ్వడం మాత్రమే కాకుండా కొన్ని వేల మందికి ఉపాధి కూడా కల్పించనున్నాడు. సాధారణంగానే ఆలయాల బయట ఎంతోమంది దుకాణదారులు వారి జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు రామయ్య దయ వలన మరెంతో మంది అయోధ్యలో తమ ఉపాధిని ప్రారంభించబోతున్నారు. అయోధ్యలో రామ మందిరం కేవలం భక్తి, ఆధ్యాత్మికం పరంగా మాత్రమే కాకుండా భారతదేశం అంతటా దాదాపు 50,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని, అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహకరించబోతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT అంచనా వేస్తుంది. సాధారణంగానే చిన్న చిన్న ఆలయాల బయట ఎంతో మంది అనేక రకాల దుకాణాలను పెట్టుకొని తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం కోసం దేశ ప్రజలు ఎంతో ఆతృతగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిరు వ్యాపారస్తులు తమ దుకాణాలను అయోధ్యలో ప్రారంభించేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. అక్కడ డిమాండ్కు తగినట్టుగా వస్తువులను విక్రయించడానికి అన్ని రాష్ట్రాల్లోని సభ్య వ్యాపారులు తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. అయితే ఈ దుకాణాలలో ఎక్కువగా విక్రయించేందుకు ప్రత్యేకమైన కండువాలు, లాకెట్లు, కీ చైన్లు, రామమందిర నమూనాలు, రామ్ దర్బార్, రామధ్వజ చిత్రాలు మొదలైనవి తయారు చేస్తున్నట్లుగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ వస్తువులకు దేశమంతటా భారీ డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇక అయోధ్య రామ మందిర విషయానికి వస్తే ఇప్పటికే దేశ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఆ రాముల వారికి ఎవరికి తోచిన విధంగా వారు కానుకలను సమర్పించుకుంటున్నారు. సీతమ్మ వారి పుట్టింటి నుంచి కొన్ని వేలకు పైగా కానుకలు అయోధ్య రామ మందిరానికి చేరుకున్నాయి. ఈ మహత్తర కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ రోజు కోసం కొన్ని కోట్ల మంది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ఆ రాముల వారు కరుణా కటాక్షాలు ఇప్పుడు కొన్ని వేల కోట్ల మందికి జీవనోపాధిని కలిగిస్తున్నాయి. మరి రామ మందిరం ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏముంది అనే వారికి ఈ వీడియో షేర్ చేసి సమాధానం చెప్పండి. అలానే దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.